గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ టు వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ సెషన్. ఇది ఒక బ్రహ్మాండమైన ట్రైనింగ్ చేయబోతున్నాము. అగైన్ యాజ్ యూజువల్గా బేసిక్స్ పైన, బట్ దట్ టు సీక్రెట్ టు సక్సెస్. ఒకవేళ ఈరోజు ఈ ట్రైనింగ్ని మీరు మనస్ఫూర్తిగా విని ఇక్కడే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి, నేను చాలా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఫటాఫట్గా మీ డైరీ పెన్ రెడీ పెట్టుకోండి. చిన్న చిన్న విషయాలు, రోజువారీ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా పెద్ద బిజినెస్ని మీరు డెవలప్ చేయొచ్చు, మీరు సక్సెస్ అవ్వచ్చు. దాని సీక్రెట్ చెప్పబోతున్నాను. నేను చెప్పేదైతే విషయాలు ఉన్నాయో ఇది ఓన్లీ వెస్టీస్ కోసమే, ఈ బిజినెస్ కోసమే కాదు, మీ పర్సనల్ లైఫ్లో రోజువారీ జీవితంలో, ఓకేనా, మీరు ఏం చేయదలిచినా, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏం చేస్తున్నా, ఓకేనా, జస్ట్ దీన్ని అప్లై చేస్తే ఒక అద్భుతమైన రిజల్ట్స్ని మీరు పొందొచ్చు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సెషన్ జరగబోతా ఉంది. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes జాగ్రత్తగా దీన్ని టేక్ ఇట్ పర్సనల్లీ, అండ్ దీనికి బాగా మీరు నోట్స్ తీసుకోండి. ఆ తర్వాత దీన్ని అప్లై చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. ఈరోజు ట్రైనింగ్ పేరు వచ్చేసి సీక్రెట్ టు సక్సెస్. చూడండి, ఈరోజు చాలా మట్టుకు మన మధ్య చూస్తున్నాము, స్పెషల్లీ మనం వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్తో, ఆ తర్వాత వేరే ఫీల్డ్లో కూడా చూస్తున్నాం. మనం చాలా మంది పని అయితే మొదలు పెడతారు. దీంట్లో కొంతమంది ఫాస్ట్గా సక్సెస్ అవుతారు, కొంతమంది స్లోగా అవుతారు, కొంతమంది అసలు సక్సెస్ కారు. మరి అందరి కోసం ఒకటే బిజినెస్ ఉంది, అందరి కోసం ఒకటే అవకాశం ఉంది, మరి అందరి కోసం అన్ని వాతావరణం సేమ్ ఉంది. మరి కొందరు కావడానికి, కొందరు కాకపోవడానికి కారణం ఏంటి? కొంతమంది బాగా కష్టపడుతూ ఉంటారు, అయినా కానీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావు. కొంతమంది తక్కువ కష్టపడ్డా ఒక బ్రహ్మాండమైన సక్సెస్ మాల్ తీసుకుంటా ఉంటారు. అందుకంటాం హార్డ్ ఒకటే సరిపోదు అని. మరి అలాంటి మరి సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఏ ఫీల్డ్ కావచ్చు. సక్సెస్ కాని వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? ఓకేనా. ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఈ యొక్క నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఒకవేళ దీన్ని జాగ్రత్తగా మీరు విన్నట్లయితే ఆ సీక్రెట్ మీకు తెలియబోతా ఉంది. ఈ సీక్రెట్ తెలుసుకున్న తర్వాత దీన్ని మీరు మీ నిత్యవారీ జీవితంలో మీరు పాటించినట్టయితే 100% సక్సెస్ ని మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మరి చూద్దామా మరి? రైట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. మైండ్ ఈజ్ ద కింగ్. ఈ భూప్రపంచం నడుస్తుంది మైండ్ మీద, మన రోజువారీ జీవితం నడుస్తుంది ఈ మైండ్ మీద. అందుకే ఎందుకంటారు మైండ్ ఈజ్ ద కింగ్. ఎవరి కింగ్? మన బాడీ కింగ్. మన బాడీలో 2 పార్ట్గా డివైడ్ చేస్తే మెడ మీద ఉండే ఒక ఎత్తు అయితే మెడ కింద ఉన్నది ఇంకో ఎత్తు. చూడండి, మెడ కింద చాలా పెద్ద పార్ట్ ఉంది, కానీ మెడ పైన ఒక మెదడు అనేది ఉంది. 200 గ్రాము, 300 గ్రాము, 400 గ్రాము ఉంటుంది. ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఒకవేళ ఆ మైండ్ ని ఎట్లా యూజ్ చేయాలో తెలుసుకుంటే మీరు ఏమైనా చేయొచ్చు, అద్భుతాలు సాధించవచ్చు. ఆ మైండ్ పవర్ను కూడా అర్థం చేసుకోకపోతే వెట్టి చాకిట్ లాగా ఎంత కష్టపడ్డా తగిన ఫలం ఉండదు. ఈరోజు చూడండి, ఈ భూప్రపంచంలో అందరి దగ్గర 24 hours టైమే ఉంది. ఈ 24 hours లోపల కొంతమందికి ఒక పూట అన్నం కష్టమవుతుంది, ఒక పూట బట్ట కూడా కష్టమవుతా ఉంది. ప్రతిరోజు ఒక మిస్టరీగా ఉంటుంది. నేనేం చేయాలా, నా అవసరాలు తీర్చుకోవాలా, చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ అదే సేమ్ టైం ఈ 24 hours లోనే కొంతమంది లక్షలు కూడా సంపాదిస్తున్నారు, లేదా వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఎక్సెల్ చేస్తున్నారు, చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు. వాళ్ళు స్వతహాగా సక్సెస్ఫుల్ అయి ఎంతో మందికి ఇన్స్పైర్ చేస్తున్నారు సక్సెస్ అవ్వడానికి. ఆ తేడా ఎక్కడుందంటే ఆ పవర్ అంతా మైండ్దే. అందుకే అంటున్నా నేను, మైండ్ ఈజ్ ద కింగ్. డెఫినెట్లీ ఆ కింగ్ ని ఎట్లా వాడుకోవాలో మనకు తెలియాలన్నట్టు. చూడండి, మన మైండ్ లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకోటి సబ్ కాన్షియస్ మైండ్. చాలా మంది మనము వాడేది కాన్షియస్ మైండే, మనకు తెలియకుండా లోపల దాగి ఉంది ఇంకోటి సబ్ కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ ఎంత అంటే
10-15% యూజ్ అవుతుంది. బట్ సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క పవర్ తెలుసుకుంటే 85-90% యూజ్ చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చు. చూడండి, ఈ 10-15% మైండ్‌ని యూజ్ చేసి ఇన్ని పనులు చేస్తున్నప్పుడు, ఈ విధంగా మనం ఎదుగుతున్నప్పుడు, ఒకవేళ సబ్‌కాన్షియస్ మైండ్‌ని దాంట్లో సగం యూజ్ చేయగలిగినా ఎక్కడో ఉండొచ్చు. ఈరోజు భూప్రపంచంలో సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. వాళ్ళకి తెలిసో తెలియకో బై ప్లానింగ్ విత్ ప్లానింగ్ కావచ్చు, వితౌట్ ప్లానింగ్ కావచ్చు, వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌ని యూజ్ చేస్తున్నారు కాబట్టే వాళ్ళ ఈరోజు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. రాబోయే స్లైడ్స్ తెలుస్తుంది మీకు ఆ డిఫరెన్స్ ఏంటనేది. కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ రెండికి డిఫరెన్స్ చూడాలంటే, ఇది సబ్‌కాన్షియస్‌తో మైండ్‌తో పనిచేసినప్పుడు అన్ని సక్సెస్‌ఫుల్‌గా వస్తాయి. బట్ కాన్షియస్ మైండ్‌తో ఎంత కష్టపడ్డా ఆ సక్సెస్ రాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు చాలా ఇంపార్టెంట్ పని పడింది కలెక్టర్ దగ్గర. మీరు పోయి డిస్ట్రిక్ట్ కలెక్టర్ డైరెక్ట్ పోయి కలవాలా. కానీ అక్కడ పోతే చాలా సింపుల్ పని, ఆయన అనుకుంటే 2 నిమిషాల్లో అయిపోతుంది. కానీ డాడీ ఎక్కడ దాకా పోగలరా? పోలేరు. ఎందుకు అంటే అక్కడ గేట్ కీపర్ దగ్గర సెక్యూరిటీ గార్డో, ఆయన ప్యూనో, అటెండరో ఉంటారు. ఆ లోపల అలో చేయరు. ఓకేనా? అది కాన్షియస్ మైండ్ లాంటి పర్సన్ ఆయన. ఎందుకొచ్చిందో ఏం లేదు అవన్నీ నానా ప్రశ్నలు అడిగి అక్కడే ఆపేస్తారు. అక్కడే వెయిట్ చేయిస్తారు. మీ గురించి పోయి అడిగి తెలుసుకొని అక్కడ తెలుసుకున్న తర్వాత ఆయన రమ్మంటే వెళ్తాం. ఒక డైరెక్ట్‌గా మీరు కలెక్టర్ దగ్గర పోగలిగితే ఆ పని ఇట్టే 2 నిమిషాలు అయిపోతుందన్నట్టు. కానీ చాలా టైం ఎక్కడ పోతుంది? అటెండర్ దగ్గర. ఓకేనా? మరి ఆ డిఫరెన్స్ కూడా చూద్దాం మనం ఏంటనేది. ఇప్పుడు చూడండి, కాన్షియస్ మైండ్ ఇన్వాల్వ్స్ ఆల్ ద వర్క్ వి డూ నోన్లీ. అంటే మనకు తెలిసి చేసే పనులన్నీ కూడా చేయించేది కాన్షియస్ మైండే. కాన్షియస్‌లీ, నోన్లీ. అంటే మనకు తెలుసు ఈ పని ఇలా చేయాలా, ఇలా జరుగుతుంది. ఓకేనా? అయితే మనం తెలిసి చేసే ప్రతి పని కూడా అది కాన్షియస్ మైండ్‌తో జరిగే పని. అందుకని దీనికి ఓన్లీ 10-15% కావాలి. ఎందుకంటే తెలిసి చేస్తున్నారు కాబట్టి, తెలియక చేయట్లేదు. కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే రొటీన్ వర్క్. ఓకేనా? ఇది రొటీన్‌గా చేస్తుంటాము. అవన్నీ జరిగేది కాన్షియస్ మైండ్‌తోనే. అవునా? ఆలోచన, ఏం చేయాలా? ఎట్లా చేయాలా? ఆలోచించడానికి యాక్షన్ ప్లాను, యాక్షన్ వర్క్ దానిపైన, ప్లానింగు. అలాగే అదైతే ఇప్పుడు చూడండి, థింకింగ్ చేస్తాను. ఇప్పుడు అబ్బాయి బిజినెస్‌లో ఉన్నా, నేను క్రౌన్ పోతే నాకు హౌస్ ఫండ్ వస్తుంది. స్టార్ అవ్వంగానే నాకు కార్ ఫండ్ వస్తుంది. అస్తమానం ఆలోచించుకుంటూ ఉంటాం. చూడండి, ఈ బిజినెస్ చూస్తున్నాం చాలా మందికి. ఏంటంటే ఆహ్, వాడు 24 అవర్స్‌లో 20 అవర్స్ కన్నా ఎక్కువ నిద్రలో కూడా వెస్టీజ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. నో డౌట్. ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఓన్లీ ఆలోచన ఉంటుంది. యాక్షన్ వచ్చే వరకు ఏమవుతుందంటే, మనకు విన్నింగ్ టీమ్ చెప్తా ఉంది. రోజు ఇద్దరిని కలువు. ఎవరిని కలవాలబ్బా? ఏం చేయాలబ్బా? ఓకేనా? ఎవరు మాట్లాడినా మనకు పేర్లు దొరుకుతలేవు. ప్రాస్పెక్టింగ్ చేయలేకపోతున్నాము. ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఓకేనా? ఆ తర్వాత ఓన్లీ అనుకుంటున్నాము. నీకు స్టార్ కావాలా? అంటే స్టార్‌గా ఎట్లా కావాలో తెలుసు మీకు. ముగ్గురిని బ్రాండ్ యాక్టర్ చేయాలా? ఓకేనా? ఆ వచ్చే పీవీ పైన కార్ ఫండ్ వస్తుంది. దాని నుంచి కార్ తీసుకోవచ్చు. హౌస్ ఫండ్‌కెళ్తే క్రౌన్‌గా పోవాలా? అక్కడ 6 లెగ్‌లు క్వాలిఫై చేయాలా? ఎల్‌ఓబీస్ తీసుకురావాలా? దాని నుంచి హౌస్ ఫండ్ వస్తుంది. ప్రాపర్టీ ఇల్లు కొనుక్కోవచ్చు. ఇది ఆలోచిస్తున్నారు. ప్లానింగ్ కూడా చేస్తున్నారు. కానీ యాక్షన్‌లో పోంగానే ఒక ఇద్దరితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఆయనేమన్నారు, ఈయనేమన్నారు. మొత్తానికి మళ్ళీ అన్నీ తెలుసు. కానీ అక్కడ చేయలేకపోతున్నారు. అంటే మీ మనసు, ఆ తర్వాత అంటారు గదా! తన్ మన్ ధన్ అని. అట్లా 2 కూడా అక్కడ సింక్రోనైజ్ అవ్వట్లేదు. అక్కడ మనస్ఫూర్తిగా నంబర్ తీసుకోలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. పోయి మీరు జబర్దస్త్ ప్లాన్ చెప్పినా గాని అక్కడ మీరు ఇన్‌స్పైర్ చేయలేకపోతున్నారు. అంటే ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఆలోచన ఎక్కువ అక్కడ. అంటే రొటీన్ థింకింగ్‌లో ఆయన ఏమనుకుంటాడో, ప్లాన్ తీసుకొని పోయినాము. ఆయనది ఇది ఉంది, అది ఉంది. ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? మా వాళ్ళు ఒప్పుకుంటారా? రిజెక్ట్ చేస్తారేమో. బ్యాక్ ఆఫ్ ద మైండ్ రకరకాల ఆలోచనలు జరుగుతున్నాయి. ఒక మనిషికి రోజు దాదాపుగా 60,000 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి.
కాబట్టి మనిషి స్టేబుల్ కూడా అనమాట. దానికోసం ప్లాన్ చేస్తారు. రోజు కొన్ని తొందరగా లేవాలా, ఈడికి వెళ్ళాలా, తొందర బ్రష్ చేసుకోవాలా, రెడీ అవ్వాలా, ఓకేనా, ఆ మనిషిని కలవాలా, ఇవన్నీ కూడా ప్లాన్ చేసి రొటీన్ లో మనం ప్లాన్ చేసుకుంటాం, పోతా ఉంటాం, వస్తూ ఉంటాం అన్నట్టు. బట్ ఇవన్నీ చేసినా కానీ పెద్దగా రిజల్ట్ అనేది కనిపించదు. మనం బిజీ ఉంటాం, మనకు అనిపిస్తుంది ఇంత కష్టపడుతున్నా రిజల్ట్ రావట్లేదు, ఇంత తిరుగుతుందని. నాట్ ఓన్లీ ఇది వెస్టీజ్ ఇండియా మాట్లాడట్లేదు, ఈవెన్ రొటీన్ లైఫ్ లో కూడా ఏదైతే కష్టపడుతున్నారో, ప్లాన్ చేస్తున్న దాని తగ్గ రిజల్ట్ అనేది రావట్లేదు. ఎందుకంటే ఇదంతా చేసేదంతా కూడా మీ కాన్షియస్ మైండే. ఇవన్నీ మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. నాకు బాగా తెలిసి ఇప్పుడు నేను వెస్టీజ్ లో వచ్చినప్పుడు ఫస్ట్ మంత్ నాది ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్. నేను చాలా కష్టపడ్డాను అప్పట్లో. ఇప్పుడు 1 కష్టపడట్లేదు, అది వేరే విషయం అనుకోండి. ఆ 1 మంత్ అయితే కష్టపడ్డామో దాదాపుగా 7,800 పివి వచ్చింది. అప్పట్లో 7,500కి ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్, 10,000 పివికి బ్రాంచ్ డైరెక్టర్. చదివే 23-24 రోజుల లోపల 7,800 పివి తీసుకొచ్చాము. నా టార్గెట్ 10,000కి ఉండే. దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే నాకు తెలుసు, అంటే నేను ఓన్లీ ప్లాన్ చేశాను ఎవరిని కలవాలా, ఏం చేయాలా, ఎంత పివి తీసుకురావాలా. కానీ ఈరోజు కొన్నిసార్లు గంటలలో, కొన్నిసార్లు హాఫ్ డేలో, కొన్నిసార్లు గంటలలో ఆ పీవీ అయిపోతుంటది అన్నమాట. ఇప్పుడు తెలియకుండా అయిపోతుంది. అప్పుడు జరిగిందంతా కూడా కాన్షియస్ గా నేను నాకు పక్కా తెలిసేది పీవీ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అని. ఈరోజు తెలియదు పీవీ ఎవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తున్నారు అనేది. అది లక్షలలో పీవీ వెళ్ళిపోతుంది. అంటే తెలిసి చేసే పని కన్నా మనకు తెలియకుండా జరిగే పని వల్లనే ఎక్కువ లాభపడేది, ఎక్కువ సక్సెస్ వచ్చేది. మరి కాన్షియస్ మైండ్ తో చేసినప్పుడు రిజల్ట్ తక్కువ ఉంటుంది, యాక్షన్ ఎక్కువ అవసరం ఉంటుంది. బట్ సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పుడు రివర్స్ అవుతుంది, అది యాక్షన్ తక్కువ ఉంటుంది, రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అందుకని పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ నేను తెలుసుకుని, ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనే విషయాల్ని ఒకవేళ మీరు తెలుసుకోగలిగి, దాన్ని మీరు ఒకవేళ అర్థం చేసుకుని నేను కరెక్ట్ వేలో యూజ్ చేయడం మొదలు పెట్టినప్పుడు చాలా పెద్ద సక్సెస్ఫుల్ తీసుకోవచ్చు. ఈరోజు ఈ భూ ప్రపంచంలో ఎవరైనా వాళ్ళ ఫీల్డ్ లో ఎక్సెల్ చేస్తున్నారు, ఎక్సెల్ రిజల్ట్ తీసుకొస్తున్నారంటే దానికి కారణం వచ్చేసి ఆ సబ్ కాన్షియస్ మైండ్ ని బాగా యూజ్ చేయడమే. ఎందుకంటే అది 85-90% పనిచేస్తుంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు చూడండి సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు తెలియకుండా ఆటోమేటిక్ గా జరిగే పనులు ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రీతింగ్ తీసుకున్నాం. బ్రీతింగ్ కి ఎప్పుడైనా మీరు ప్లాన్ చేస్తారా, నేను శ్వాస తీసుకోవాలా, శ్వాస తీసుకోవద్దని ఎప్పుడైనా కౌంట్ చేశారా? ఒక్క రోజులో ఎన్నిసార్లు మనం బ్రీతింగ్ చేస్తున్నామని. అది బాడీలో ట్యూన్ అయి ఉంది, ఆటోమేటిక్ గా అది జరిగిపోతా ఉంటుంది. అది అదే విధంగా ఐడియా చూడండి, మైండ్ లో రకరకాల ఐడియాలు వస్తుంటాయి. ఐడియా ఎక్కడ చూస్తున్నాయి అవి? మీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి. ఇలా చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలని. ఎప్పుడు ఐడియా కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసే అవసరం లేదు. మీరు ఖాళీ కూర్చున్న రకరకాల మైండ్ లో ఐడియాలు వస్తుంటాయి. ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ తో జరుగుతున్న పనులు. ఎనర్జీ చూడండి, ఎనర్జీ ఉంటేనే బాడీ పనిచేస్తుంది, ఎనర్జీ లేకపోతే బాడీ పనిచేయదు. ప్రతి దానికి, ఆలోచనకి, ఇంప్లిమెంటేషన్ కి, నడవడానికి, ప్రతి పనికి ఎనర్జీ అవసరం. ఓకేనా. ఆ ఎనర్జీ అనేది కూడా అక్కడి నుంచే సప్లై అవుతుంది. అఫ్ కోర్స్ దీనికోసం ఫుడ్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఎప్పుడు తీసుకుంటున్నాము? ఆకలి అయింది కాబట్టి తీసుకుంటున్నాము. ఆకలి ఎలా అవుతుంది? అది కూడా అగైన్ సబ్ కాన్షియస్ మైండ్. ప్రతిదీ కూడా అంతా లింక్ అయి ఉంది. మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఒక యాక్టివిటీ, మూమెంట్ ఆటోమేటిక్ జరిగిపోతుంది. అనుకుందాం ఒక దోమ వచ్చి మీ చెంప మీద కూర్చుంది, ఆ రక్తం పీలుస్తా ఉంది. దానికి ప్లాన్ చేస్తారా? అంటే ఇక్కడ దోమ కూర్చుంది, ఇక్కడ నేను చేయి లేపాలా, ఈ స్పీడ్ లో తీసుకెళ్ళాలి, దాన్ని కొట్టాలా, అలా తుడుచుకోవాలని నేను ప్లాన్ చేస్తారా? ప్లాన్ చేయరు. మీరు ఆలోచన కన్నా ముందు ఆ పని అయిపోతుంది. ఓకేనా. అది కూడా ఎంత స్పీడ్ నుంచి పోవాలో కూడా అదే డిసైడ్ అయిపోతుంది. ఆ గట్టి కాటేస్తుంది అనుకోండి, స్పీడ్ వెళ్ళిపోతుంది. వట్టి కూర్చుంది అనుకోండి, అది కొంచెం స్లోగా వెళ్తుంది. చేయండి. దీనికి అది మేము ప్లాన్ చేయట్లా, దీన్ని యాక్షన్ ఏం డిసైడ్ చేయట్లా. అదే విధంగా అట్రాక్షన్ అంటే దిస్ పర్సన్ లా ఆఫ్ అట్రాక్షన్
అంటే ఏదైతే మీ జీవితంలో కోరుకుంటారో మనస్ఫూర్తిగా అది మీ దగ్గర వస్తుంది. కానీ మనస్ఫూర్తిగా కోరుకోవాలి అంతేగాని ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఎందుకైపోతుంది అంటే ఎందుకైపోతుందంటే ఇక్కడంటే మీరు పంపించే తరంగాలు, ఆ ఫ్రీక్వెన్సీ యూనివర్స్‌లో ఎళ్తుంది. ఎళ్ళిన తర్వాత అది మ్యాచ్ అయ్యి మీకు ఏదైతే కావాలో అవన్నీ సమకూరుస్తుంది. మనం చిన్నప్పుడు స్టోరీ విన్నాం. 'అల్లావుద్దీన్ అద్భుత దీపంది.' కొంచెం రాపిచ్చేస్తే జిన్నొచ్చేది. 'బోల్ మేరే ఆకా' అనేది ఓకేనా. అడిగింది ప్రతీదీ తెచ్చిపెట్టిద్ది. మంచిదైనా, చెడ్డదైనా. మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. మనస్ఫూర్తిగా ఏదైతే మీరు కోరుకుంటారో యూనివర్స్‌తో అది తప్పకుండా అది అయి తీరుతుంది. అది రాబోయే స్లైడ్స్‌లో ఇంకా దానిపైన మనం డీటెయిల్‌గా మాట్లాడదాం మనం. ఓకే. యూ కెనాట్ కంట్రోల్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. సబ్‌కాన్షియస్ మైండ్‌ని కంట్రోల్ చేయలేరు మీరు. ఇంతకుముందు చూసాం కదా! ఇప్పుడు అదే బ్రీతింగ్ అనుకున్నాం మనము. అవునా కదా! ఐడియా ఎనర్జీ అనుకున్నాం. ఇవన్నీ కూడా మనం ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నది. కానీ కాన్షియస్ మైండ్‌ని మాత్రం ఆర్డర్ ఇవ్వచ్చు. కాన్షియస్ మైండ్ చేసేదంతా మీ ఆర్డర్‌ను పట్టే. రేపు నేను లేవాలి అలారం పెట్టుకుంటాం. అవునా కదా! ఇది చేయాలి మన మైండ్‌కి ఆర్డర్ ఇస్తున్నాం. ఓకేనా. అది చెప్పింది ఫాలో చేస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా నేను. ఏది ఎప్పి ఉంది కలెక్టర్ దగ్గర. ఆయనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో చేస్తారు. ఎవరొచ్చినా లోపల వదలొద్దు. గేట్ దగ్గర ఆపాలా, డీటెయిల్స్ తీసుకోవాలా అని కదా! అట్లా మీ ఏదైతే మీ కంట్రోల్‌లో ఉండి జరిగే పనులన్నీ జరిగేదంతా కూడా కాన్షియస్ మైండ్‌తో జరిగే పనులే. అది 10-15% దీనిపైన ఇంకా డీటెయిల్ నాలెడ్జ్ కావాలంటే ఒక మంచి బుక్ ఉంది. 'ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్' తెలుగులో కూడా ఉంది బుక్ ఇది. దాని టైటిల్ గుర్తు రావట్లేదు. సుప్త చేతన మనస్సు అట్లేదో ఉంది. ఓకేనా. 'ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్' చదవండి. ఈ విషయం పూర్తిగా మీకు అర్థమవుతుంది. 'ద సీక్రెట్' ఉంది. దానివల్ల మీకు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటో అర్థమవుతుంది. బట్ ఇవేంటంటే మన కంట్రోల్ చేయగలిగింది మన మాట వినేది కాన్షియస్ మైండ్. మనకు తెలియకుండా జరిగే అన్ని పనులకు కారణం సబ్‌కాన్షియస్ మైండ్. ఇక్కడ చాలా కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. మన సబ్‌కాన్షియస్ మన కంట్రోల్ లేనప్పుడు మన కంట్రోల్ లేనప్పుడు, మనం చెప్పింది అది విననప్పుడు, మరి అక్కడ నాకు పోయేదెట్టా? దాన్ని యాక్టివేట్ చేసేదెట్టా? సక్సెస్ తీసుకునేదెట్టా అని. ఇది చాలా పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అది కూడా క్లియర్ చేస్తాను నేను. ఇప్పుడు చూడండి యూ హావ్ టు ప్రోగ్రామ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. సబ్‌కాన్షియస్ మైండ్‌ని కొంచెం ప్రోగ్రామ్ చేయాల్సుంటుంది. దాంతో కొంచెం ఫ్రెండ్‌షిప్ చేయాల్సుంటుంది. దాన్ని కొంత మచ్చిక చేయాల్సుంటుంది. అగైన్ ఐ యామ్ గోయింగ్ బ్యాక్ టు ద ఎగ్జాంపుల్. ఆ ప్యూన్ దగ్గరెళ్ళాం మనము. అటెండర్ దగ్గర. ఆయన వదలట్లేదు. ఓకేనా. ఆయనతోని కొంచెం ఏమైనా మాట్లాడగలుగుతాం. మీదెక్కడ? ఏ ఊరు? ఏం లేదు? ఏం చేస్తుంటారు? అవునా కదా! కొన్నిసార్లు అవసరమైతే కొని ఆయనకి ఖుషి చేయడానికి కొన్ని డబ్బులిస్తూ ఉంటాం. కరెక్షన్ లాగా అనుకోండి. కొంచెం మచ్చిక చేసుకుంటూ ఉంటాం. అవునా కదా! ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు? "ఉండు సార్ నేను కొంచెం టైం చూసుకొని లోపల చూస్తా పంపిస్తా" అంటాడు. ఆయనతోని రఫ్‌గా బిహేవ్ చేసినప్పుడు కదా! అధికారం చెలాయించే ప్రయత్నం చేసినప్పుడు మనం పట్టించుకోకపోవచ్చు. కానీ మచ్చిక చేసుకుంటే ఆయన కొంచెం ట్యూన్ చేస్తే డెఫినెట్‌గా లోపల దాకా పంపిస్తాడు. అదే విధంగా ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌తోని కూడా కొంచెం మచ్చిక చేసుకొని ఆయనతోని మంచితనంతో ఉండి ఆయనే ఫ్రెండ్‌షిప్ చేసుకొని ఆయన్ని ఒకవేళ ప్రోగ్రామ్ చేయగలిగితే సక్సెస్ అయిపోయినట్టే. ఇక్కడ చాలా పెద్ద కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. మరి ఏం చెప్పినా అర్థం అవ్వట్లేదు. సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటి? ఆహ్, దానికేమంటారు ప్రోగ్రామ్ చేయడం ఏంటి? ఇది వెరీ సింపుల్ అండి. ఎట్లయితే కంప్యూటర్‌ని మనం ప్రోగ్రామ్ రాస్తామో, అయితే ఇన్‌పుట్స్ ఇస్తామో అవే అవుట్‌పుట్ వస్తుంది. హ్మ్. కంప్యూటర్ అంతే గదా! మనం ఏమిస్తామో అది తిరిగి వస్తుంది మనకి. అట్లా మైండ్‌ని కూడా మనం ప్రోగ్రామ్ చేయగలిగినప్పుడు డెఫినిట్‌గా అది మనకి రిజల్ట్ తీసుకొస్తుంది. ఇంకొంచెం మనం క్లారిటీకెళ్దాం మనం. ఇప్పుడు చూడండి బండి మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ నడుపుతున్నారో అప్పుడు నడిపేదంతా కాన్షియస్ మైండ్‌తో. మీ ట్రైనింగ్ లోపల.
ఏంటంటే ఇప్పుడు మీ ట్రైనర్ పక్కన ఉంటారు, కోచ్ ఉంటారు పక్కన. ఓకేనా? బండి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీకు. గేర్ ఎక్కడ ఉంటాయి, క్లచ్ ఎక్కడ ఉంటుంది, బ్రేక్ ఎక్కడ ఉంటుంది, స్టీరింగ్ ఏంటి, స్పీడోమీటర్ ఏంటి, ఆ తర్వాత ఏంటి ఆహ్, మనకు ఇండికేటర్స్ ఎట్లా ఎయాలా, వైపర్ ఎట్లా యూజ్ చేయాలా, ఎప్పుడు హారన్ నొక్కాలా, ఎప్పుడు బ్రేక్ నొక్కాలా, అన్ని థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అన్నీ తెలుస్తాయి. ఎట్లా బండి నడపాలి అన్నీ అర్థమవుతుంది. థియరీ పర్ఫెక్ట్. కూర్చొని చెప్పంటే గంట సేపు చెప్పొచ్చు. బండి ఎట్లా నడపాలనేది. అంతా రట్టా కొట్టి ఉంటారు. ఆ తర్వాత బండి మీద కూర్చోంగానే ముందు బండి స్టార్ట్ చేయడమే కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఎట్లా స్టార్ట్ చేయాలనేది. ఒకసారి చూసుకుంటారు తెలిసిపోతది. పక్కనే ఆయన కోచ్ ఉంటాడు. ఉండి మీకు ట్రైన్ చేస్తారు. ఇట్లా గేర్ ఎయాలా, ఇట్లా క్లచ్ నొక్కాలా. చూడండి ఫస్ట్ టైమ్ మీ ఎక్స్‌పీరియన్స్ చేయండి మీరు. గేర్ బండి స్పెషల్లీ. మీరు ఆ క్లచ్, బ్రేక్, బ్యాలెన్సింగ్ ఎంత కష్టం ఉండేదనేది. కదా! అక్కడ క్లచ్ నొక్కి బ్రేక్ ఎయాలా, ఆ క్లచ్ యాక్సిలరేటర్ బ్యాలెన్స్ అవ్వుకుంటూ పోవాలా. అది కొంచెం ఇన్‌బాలెన్స్ అయిపోతే అక్కడ ఆగిపోతుంది. జర్క్ తీసుకొని ఆగిపోతుందన్నమాట. మీకు థియరీ తెలుసు. క్లచ్ నొక్కి బ్రేక్ దానికేమంటారు గేర్ మార్చాలా, యాక్సిలరేటర్ స్లోగా ఇచ్చుకుంటూ పోవాలా. స్లో దానికేమంటారు యాక్సిలరేటర్స్ ఎక్కువ నొక్కినా, ఒకేసారి క్లచ్ మీద కాలు తీసినా బండి ఆగిపోతుంది. ఆ 2 బ్యాలెన్స్ అవ్వుకుంటూ పోవాలా. ఒకసారి అవుతదా? కాదు. ఇప్పుడు చాలా మంది మన దగ్గర చూడండి. ఇప్పుడు చాలా మంది ప్రాస్పెక్టింగ్ కావచ్చు, మాట్లాడచ్చు కావచ్చు, ప్లాన్ చూపించేప్పుడు కావచ్చు. రిజల్ట్ ఎందుకు రాదు అంటే బిగినర్స్. కొత్తగుంది. ఏంటంటే ఆ యాక్సిలరేటర్‌కి దానికేమంటారు క్లచ్ వదిలేటప్పుడు ఆ బ్యాలెన్స్ అవ్వట్లేదు. అక్కడ ఇబ్బందొస్తుందన్నమాట. అక్కడ కోచ్ మళ్ళీ మళ్ళీ మీకు చెప్తారు ఇట్లా ఇట్లా చేయాలా, స్లోగా వదలాలా. ఓకేనా? ఆ తర్వాత రాను రాను మెల్లగా అర్థమైపోతుంది. ఆ తర్వాత ప్రతిసారి గేర్ చూస్తుంటాం మనం. ఓకేనా? ఫస్ట్‌లో ఉందా? సెకండ్‌లో ఉందా? నేను స్టార్టింగ్ నేర్చుకుంది బజాజ్ స్కూటర్ పైన ఎ మన లెఫ్ట్ చేతిలో గేర్లుండేవి. ఓకేనా. అస్తమానం గేరు చూసి మార్చేవాడిని స్టార్టింగ్‌లో. ఫస్ట్‌లో ఉందా? సెకండ్‌లో ఉందా అని. ఎన్ని సార్లు ఆగిపోయేది. ఎవరైనా ముందొస్తే టెన్షన్. బ్రేక్ ఎతుక్కోవాలా బ్రేక్‌ను. అవునా కదా! ఇండికేటర్ చెప్తుంటారు. ఇండికేటర్ గుర్తుండదు. ఇండికేటర్ ఏమి చెప్తుంటాడు కోచ్. అదే విధంగా ఈ బిజినెస్‌లో కూడా బిగినింగ్ లోపల ప్రాస్పెక్టింగ్ ఇబ్బందవుతది. మీ అప్‌లైన్‌ని సపోర్ట్ చేస్తా ఉంటారు. విన్నింగ్‌కి సపోర్ట్ చేస్తా ఉంటుంది. ఇలా మాట్లాడాలా, ఇలా చేయాలి లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఓకేనా. లిస్ట్‌లో కాంటాక్ట్ చేయండి. ముందు లిస్ట్ చేయాలంటేనే పెద్ద కష్టంతో కూని ఎవరి పేరు రాయాలబ్బా, ఎవరి పేరు రాయాలి, ఈయన చేస్తాడా, ఆయన చేయడా, అక్కడే ప్రీ జడ్జింగ్ స్టార్ట్ అయిపోతుంది. లిస్ట్ రాసిన ఒక పని అయిపోయింది. కాంటాక్ట్ చేయాలంటే చాలా పెద్ద భయమేస్తుంది చాలా మందికి. ఆయన ఏమనుకుంటాడో, నువ్వు కూడా చేస్తున్నావా? నీ వల్ల అవుతదా? రకరకాల ఆయన ఎవ్వరేమనలేదు అని మన మైండ్‌లో నడుస్తా ఉందండి. ఇప్పుడు అక్కడ మళ్ళీ మీకు మీటింగ్ తీసుకెళ్తారు, మీరు చూపిస్తారు, నమ్మకం పెరుగుతుంది. ఆ తర్వాత మాట్లాడడం మొదలు పెడతారు. ఆ తర్వాత ప్లాన్‌కొస్తారు. ప్లాన్ రిజెక్షన్ వస్తా ఉంటుంది. ఇవన్నీ గూడా మీరు స్టార్టింగ్‌లో ఎట్లయితే బండి నడిపేటప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ అట్లా వస్తున్నాయన్నమాట. కానీ ఒక 100 కిలోమీటర్ మీరు డ్రైవ్ చేసిన తర్వాత ఎందుకు 50 కిలోమీటర్ అనుకోండి. ఆ తర్వాత మీ కోచ్ పక్కన ఉండడు. మీరు మెల్లగా బండి తీస్తారు, ఎళ్తుంటారు. భయంగుంటది. అట్లా ఒక 100 కిలోమీటర్ నడిపిన తర్వాత కొంచెం చెయ్యి ఫ్రీ అయిపోతుంది. ఈరోజు మీరు అదే కార్‌లో అదే బండిపై ఎళ్తుంటారు. కదా! ఎప్పుడు గేర్ మార్చారో తెలియదు. ఎప్పుడు గేర్ ఏశారో తెలియదు. ఎప్పుడు బ్రేక్ నొక్కారో మీకు తెలవదు. మీ చేతిలో ఫోన్‌లో మాట్లాడుతుంటారు. పాటలు వింటా ఉంటారు. పక్కోళ్ళతో మాట్లాడుతుంటారు. జోకులేస్తా ఉంటారు. కానీ బండి స్మూత్‌గా ఎళ్ళిపోతుంది. ఆటోమేటిక్‌గానే అయిపోతా ఉంటది. అడ్డం రాంగానే బ్రేకేస్తారు. కొంచెం చీకటి పడగానే లైట్‌లేసుకుంటారు. చినుకులు పడగానే వైపరేసుకుంటారు. ఇవన్నీ మీరు ప్లాన్‌గా చెయ్యరు. ఇవన్నీ మీ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా ఎళ్ళిపోయింది. ఏమైందక్కడ? ఆ కోచ్ ఉన్న మీ ఎమ్మడున్న వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు చెప్పి ఇవన్నీ గూడా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోయినాయి. ఏ టైంకి ఏం చేయాలా? ఇది ఏది గూడా మీరు ప్లాన్ చేయట్లా. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ కాన్షియస్ మైండ్‌తోని కారు నడిపితే ఎదుటి మనిషి వస్తున్నాడు బ్రేకేయాలా? కదా! ఇప్పుడు కాన్షియస్‌గా చేయాలది. ఇప్పుడు ఎదుటి మనిషి వస్తుంది. నేనిప్పుడు బ్రేక్ నొక్కాలా? ఇంత స్పీడ్‌లో నొక్కాలా? ఇంత సేపట్లో ఆగిపోవాలా? ఆ ప్లాన్ చేసేలోపే డాష్ అయిపోతదక్కడ. అని అని ఇన్‌స్టంట్‌గా జరిగిపోతాయి. మీకు తెలియని కూడా తెలియదు. కొంచెం రోడ్ ఫ్రీగా అనిపించింది. ఆటోమేటిక్‌గా యాక్సిలరేటర్ పెరిగిపోతది. ఏంటి? ఇవి అన్నీ గూడా మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేశారు. ప్రోగ్రామ్ చేశారు మైండ్‌ని. ఎట్లా? ముందు చెప్తాను మీకు. అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎలా ట్రైన్ చేయాలనేది. ఓకే. దానికి
హౌ టు గెట్ సక్సెస్, వాట్ ద సీక్రెట్. ఇప్పటికైనా పదమే మాట్లాడాము, ఇవన్నీ బాగానే ఉంది. మరి సబ్కాన్షియస్ మైండ్ ని మనం ఎట్లా ట్రైన్ చేయొచ్చు, ఆ సీక్రెట్ ఏంటి? వెరీ సింపుల్ అండి. ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికమ్. మీరు ఏం ఆలోచిస్తారో అదే అవుతారు. చూడండి, ఆ కార్ డ్రైవింగ్ లో అస్తమానం ఆ డ్రైవింగ్ చేసేటప్పుడల్లా మీ మైండ్ ఒకటే ఉండే, నేను కార్ డ్రైవ్ చేయాలా, నేను సొంతంగా డ్రైవ్ చేయాలా. ఏనా? దానికోసమే ప్రయత్నం చేసుకుంటూ పోయారు. మ్ మనసా, వాచ 2 అదే ఉండే. ఓకే. దాని మీద ఎఫర్ట్స్ పెట్టుకుంటూ పోయారు కాబట్టి అయిందన్నమాట. ఈరోజు ఏ ఫీల్డ్ అయినా ఒక మనిషి మంచిగా మారడానికైనా, చెడ్డగా మారడానికైనా కారణం ఏంటంటే ఆయన ఆలోచన ధోరణి. ఓకేనా? ఆ ఆలోచన ఎట్లుంటదో మనిషి అలా మారతాడు. ఇది బుద్ధ చెప్పిన మాట ఇది. వాస్తవం గూడా. మన నిత్య జీవితంలో చూడండి, ఇది మనకి అక్షరాల సత్యం అది. ఇప్పుడు మేమీ ఫీల్డ్‌లో కూడా ఏదైతే మీరు ఎక్కువ కోరుకున్నారో, ఎక్కువ ఆలోచించారో, అవి ఈరోజు మీకు జరిగి తీరుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని సార్లు రిజల్ట్ ఎందుకు రాదంటే, అదే కార్ ఎగ్జాంపుల్ చూస్తాను నేను. భయం మీద ఉంటుంది. మీరు బ్రేక్ మీద, యాక్సిలరేటర్ మీద ఈక్వల్ ప్రెషర్ పెట్టినప్పుడు, ఓకేనా, మీరు యాక్షన్ 2 జరుగుతున్నాయి. అక్కడ బ్రేక్ తెలియకుండా బ్రేక్ పడుతుంది. అటు యాక్సిలరేటర్ ఇస్తున్నారు. బండి ముందుకు పోవట్లేదు. అదేదో కనుక్కొని తీసినప్పుడు ఆ బండి ముందుకెళ్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ మీ మీరు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని బాగా మీరు అర్థం చేసుకొని ఆలోచిస్తే, దాన్ని ప్రోగ్రామ్ చేయగలిగితే చాలా పెద్ద విజయాన్ని మనం సాధించొచ్చు. ప్రోగ్రామ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ ఫర్ సక్సెస్. ఇప్పటికి మనం అదే మాట్లాడాం. రీప్రోగ్రామ్ ఎట్లా చేయాలా? మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ ఎట్లా చేయాలా? ఎట్లయితే ప్యూన్‌ని మచ్చిక చేసుకున్నట్టు, ఎట్లయితే మనం కార్ నడిపేటప్పుడు మైండ్‌ని ఎట్లా మనం బ్రెయిన్‌ని ట్రైన్ చేశామో, ఇక్కడ కూడా మనం సరిగ్గా ప్రోగ్రామ్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని చేయగలిగినట్లయితే మీరు కోరుకున్న విజయాన్ని సాధించొచ్చు. కోరుకున్న సక్సెస్‌ని మీరు తీసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం ఒకసారి. రిపీటెడ్ థింకింగ్. ఒక విషయం పైన మళ్ళీ ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో, అది మీకి జరిగి తీరుతుంది. రిపీటెడ్ థింకింగ్. ఇప్పుడు మీరు ప్లాన్ స్టార్ట్ చేయంగానే కొంతమందికి మనసు ఓడిపోతుంది. నీకు క్రౌన్ అవ్వాలా, డైమండ్ అవ్వాలా, లేదా నాకు ₹1,00,000 ఇన్‌కమ్ కావాలా, 10,00,000 ఇన్‌కమ్ కావాలా. హ్మ్. ఆ తర్వాత దానిపైన రిపీటెడ్‌గా నాకిది కావాలా ఆలోచిస్తూ ఉంటాం. దానికోసం పనిచేస్తా ఉంటాం. ఒకవేళ ఆ ఆలోచన లేకపోతే, ఇప్పుడు చూడండి, నేను చేయగలనో లేదో అని అపనమ్మకం ఉంది. హ్మ్. అపనమ్మకంతోని పనిచేసే రిజల్ట్ రాదు. దానిపైన థింకింగ్ కూడా ఉండదు. ఇప్పుడు మన దగ్గర చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ఏదో ఒక మీటింగ్‌లో ఎవరినో చూసి ఇన్‌స్పైర్ అయితారు. స్టార్ట్ చేస్తారు. బట్ మీటింగ్‌కి రమ్మన్నా టైం ఉండదు. మార్నింగ్ సీఈఓకి రమ్మన్నా టైం ఉండదు. ఓకేనా. వాళ్ళ డ్యూటీ, ఫంక్షన్స్, ఓకేనా, అన్నీ అయిపోయిన లాస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే దీనిపైన ఆలోచన లేదు. చాలా మందికి ఫోన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. మార్నింగ్ జూమ్ మీటింగ్ ఉంది రండి. మీటింగ్ ఉంది రండి. నా సార్లు ఫోన్ చేయాలా. కొంతమంది బ్రాంచ్ అయినంక కూడా గుర్తుండదు వాళ్ళకి. వాళ్ళ కింద టీమ్‌లు పెద్ద పెద్దగా వెళ్తూ ఉంటాయి. వాళ్ళు ఇంకా యాక్టివేట్ కారు. ఎందుకు? దానిపైన ఆలోచనే లేదన్నట్టు. వస్తే ఓకే. లేకపోతే పర్లేదు. బట్ సక్సెసే కావాలని అనుకున్నప్పుడు రిపీటెడ్‌గా దానిపైనే ధ్యాస, దానిపైన ఆలోచన ఉన్నప్పుడు డెఫినిట్‌గా ఏంటంటే మీ ఆలోచనల ద్వారా జరిగే ఏదైతే మీ సీక్వెన్సెస్ ఉన్నాయో అవి ఆలోచనలు అవన్నీ బ్రహ్మాండంలో వెళ్ళిపోతాయి. యూనివర్స్‌లో వెళ్ళిపోతాయి. యూనివర్స్‌లో పోయిన తర్వాత, ఓకేనా, ఆ వేవ్స్ మ్యాచ్ అవ్వంగానే మీకు రిజల్ట్ రావడం మొదలవుతుంది. దీనికి మెయిన్ మూలం ఏంటి? రిపీటెడ్‌గా థింక్ చేయడం. ఆ తర్వాత రిపీటెడ్ స్పీకింగ్. ఓకేనా. మనం ఏది మాట్లాడతామో అది జరుగుతుంది రిపీటెడ్‌గా. ఇప్పుడు ఇప్పుడు చూడండి, రిపీటెడ్ స్పీక్ చేసి ఏం చేస్తాం మనము? మనకి ఏం కావాలో అదే మాట్లాడాలి. ఏం మాట్లాడతామో అదే జరుగుతుంది. అట్లని ఒక్కసారి మాట్లాడితే ఇది అయ్యేది కాదు. అందుకని ఇక్కడ రిపీటెడ్‌గా అన్నాం మనం. అదే మనం కార్ డ్రైవింగ్ చూస్తున్నప్పుడు ఒక్కసారి కోచ్ ఇప్పించాడు. ఒక్కసారి ట్రై చేస్తే కాదు. రిపీటెడ్‌గా అది చేయంగా అది ప్రాక్టీస్ అయిపోయింది. 100, 200, 300 కిలోమీటర్లు పోయిన తర్వాత ఇప్పుడు మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌తో బండిని డ్రైవ్ చేస్తున్నారు.
మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు మన బిజినెస్ విషయానికి వచ్చినప్పుడు ఒకసారి మీరు మీ డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడండి. ఒక పర్పస్ రీజన్‌తో వచ్చారు. కానీ ఏం మాట్లాడుతుంటారు? రెగ్యులర్ మాట్లాడేది నా దగ్గర లిస్ట్ లేదు. ఆ మెసేజ్ ఇన్‌బాక్స్‌లో వెళ్ళిపోయింది. నీకు లిస్ట్ ఉండదు. నా ఫోన్ ఎవరు లేపుతలేరు. ఆ మెసేజ్ ఇన్‌బాక్స్‌లో వెళ్ళిపోయింది. నీ ఫోన్ ఎవడు లేపడు. నా దగ్గర ఎవరు జాయిన్ అవుతలేరు. మెసేజ్ వెళ్ళిపోయింది. ఎవరు జాయిన్ అవ్వరు. నాకు రిజల్ట్ రావట్లేదు. మెసేజ్ వెళ్ళిపోయింది. ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఎవరు కొనట్లేదు. మీకు ఏదైతే వద్దనుకుంటున్నారో అదే మాట్లాడుతున్నారు. ఇది మీరు కాన్షియస్‌గా చేస్తున్న పని. మీకు జరుగుతుంది మాట్లాడుతున్నారు మీరు. ఓకేనా? కానీ మీకు ఏం కావాలో అదే మాట్లాడినప్పుడు అది యూనివర్స్‌లో వెళ్ళిపోతుంది. ఆ తరంగాలు మీకు పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తాయి మీకదంతాని. మీకేం కావాలో అదే మాట్లాడాలా. ఏం జరుగుతుందో అదే మాట్లాడే అవసరం లేదు. ఈవెన్ థింకింగ్ కూడా అంతే చూడండి. మీరు థింక్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడు ఏం మాట్లాడాలో అదే మైండ్‌లో జరుగుతా ఉంది. మైండ్ ఆలోచన అవే ఉన్నాయన్నట్టు. బట్ ఏంటి మీ థింకింగ్‌ని మార్చాలా. ఏం థింక్ చేస్తారో అదే మాట్లాడతారు. మళ్ళీ మళ్ళీ లింక్ ఉందని అనుకున్నారు. మీ థింకింగ్‌లో చేంజ్ చేస్తే మీ నోటి నుంచి అదే రిపీట్ అవుతా ఉంటుంది. బట్ థింకింగ్ నెగెటివ్‌గా ఉన్నప్పుడు మాటలు నెగెటివ్‌గా ఉంటాయి. ఆ థింకింగ్ మాట 2 నెగెటివ్ ఉన్నప్పుడు రిజల్ట్స్ కూడా నెగెటివ్ వస్తుంటాయి. ఇది మళ్ళీ రిపీటెడ్ అంటున్నాను. ఓకేనా? అందుకని చెప్పండి. ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా మంది సొంతంగా ప్లాన్ చెప్పని ధైర్యం చేయరు. ఇక సొంతంగా ప్లాన్ చెప్తున్న బోర్డ్ పైన నిలబడతారు మీరు. బోర్డ్ పైన నిలబడి ప్లాన్ చెప్తూ ఉంటారు. ప్లాన్ చెప్తూ ఉంటారు. ఇక్కడ కార్ వస్తుంది, బంగ్లా వస్తుంది, లక్షల ఇన్‌కమ్ వస్తుంది, నేమ్ ఫేమ్ రికగ్నిషన్ వస్తుంది. పిల్లల్ని బాగా పెద్ద పెద్ద స్కూల్ ఇంటర్ స్కూల్ చదివిపించొచ్చు. ఎవరైతే ప్లాన్ ఎక్కువ చెప్తారో వాళ్ళు సక్సెస్ ఎక్కువ అవుతారు. ఎందుకంటే రిపీటెడ్‌గా ఆ విషయాల్ని మాట్లాడుతున్నాం. వాళ్ళ నోటి నుంచి వెళ్తా ఉంది. ఆ నోటి నుంచి చెప్పేటప్పుడు మైండ్ పనిచేస్తుంది అక్కడ. ఆ బోర్డ్ మీద రాసేటప్పుడు. అది 2, 3 సార్లు మీరు చూసి చెప్పాల్సి ఉంటుంది. కొన్నిసారి ఆలోచించి చెప్పాల్సొస్తుంది. ఇప్పుడు సీనియర్ చూడండి బోర్డ్ రాత్రి 12 గంటలు లేపి ప్లాన్ చెప్పమన్నా టక బోర్డ్ మీద పడిపోతున్నది. ఎట్లా పడిపోతుంది? అది సబ్‌కాన్షియస్‌లో ఫీడ్ అయిపోయింది. అంటే రిపీటెడ్‌గా మనస్ఫూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్స్‌తో మీరు ఆలోచించి ప్లాన్ చెప్తున్నప్పుడు, అసలు దానికి ప్లాన్ చెప్తున్నప్పుడు అది రిపీటెడ్‌గా అవన్నీ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ తరంగాలైతే బయటికెళ్ళిపోతున్నాయి. రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి రిపీటెడ్ థింకింగ్, రిపీటెడ్ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చూస్తే రిపీటెడ్ లిజనింగ్. మనం ఏదైతే వింటామో దానికి తగ్గట్టే ఆలోచనలొస్తుంది. దానికి తగ్గట్టే మాట్లాడతాం మనం. ఉదాహరణకు లింక్ ఉంది. అందుకని అంటాం విన్నింగ్‌కి మనకు సీపీ క్లబ్ పెట్టింది. సీపీ సబ్స్క్రిప్షన్ పెట్టింది. అంటే రిపీటెడ్‌గా మీరు పాజిటివ్ విషయాల్ని, మీకు కావాల్సిన విషయాల్ని మీరు వింటూ పోతే అవి మీ ఆలోచనలు మారుస్తాయి. ఆలోచనలు మారినప్పుడు మీ నోటి నుంచి వచ్చే మాట మారుతుంది. ఒకదానికొకటి చాలా లింక్ అయి ఉందన్నట్టు. అందుకని అంటాం రోజు పొద్దున్న లేవంగానే 6, 7:00కి జూమ్ మీటింగ్ రమ్మంటాం మనం. అక్కడేంటి ఆ హాఫ్ అన్ అవర్, 1 అవర్ మొత్తం పాజిటివ్ మాటలే వినిపిస్తాయి మీకు. మీకు ఏం కావాలో అవే కనిపిస్తాయి. ఏం పర్లేదు ఈ పర్సన్ చాలా కష్టపడ్డాడు సక్సెస్ అయ్యిండు. ఆ! ఆయన అయినప్పుడు నువ్వు కూడా అవ్వగలవు. ఈ పర్సన్ బ్యాక్‌గ్రౌండ్ చాలా కష్టంగా ఉండే. అసలు పనికి రాకుండే. కానీ ఈ బిజినెస్ సక్సెస్ అయ్యిండు ఈయన. ఈయన ప్రొఫెషనల్‌గా ఉండే. ఈయన సక్సెస్ అయ్యిండు. యెస్. ఆయనకి ఈ కష్టాలొచ్చాయి. నాకు కూడా వస్తున్నాయి. ఆయన అయినప్పుడు నేను కూడా కాగలను. అందుకని ఇప్పుడు ఏదైతే మనకు విన్నింగ్ టీమ్‌ది సీపీ యాప్ ఉందో దాన్ని సబ్‌స్క్రైబ్ చేసుకొని మీరు రోజు వినమంటారు మీ అప్లయన్స్ సిస్టమ్. ఎందుకు? దీనికోసమే. అది విన్నప్పుడు మొత్తం మీ ఆలోచనే మారిపోతుందన్నట్టు. ఎన్నో రకాల అనుభవాలు రోజు కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆ కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడల్లా మీ థింకింగ్‌లో మార్పొస్తుంది. మీ డే బై డే మీ నెగెటివ్ థింకింగ్ పాజిటివ్ వస్తుంది. ఎట్లయితే మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంప్రూవ్ అయిందో, ఇది రిపీటెడ్‌గా మీరు వినే కొద్దీ అది మార్పు తీసుకొస్తుందన్నమాట. ఆ తర్వాత ఆ! రిపీటెడ్ థింకింగ్ అయింది, రిపీటెడ్ స్పీకింగ్ అయింది, రిపీటెడ్ లిజనింగ్ అయింది. ఇంకా రిపీటెడ్ మనము చూపు. ఏం చూస్తున్నామనేది. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అంటే అది మిస్ చేశాను నేను. నేను నోట్స్‌లో చెప్తున్నాను. ఓకేనా. అందుకని ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ప్రతి మీ లీడర్ చెప్తారు 21 వీక్స్ మీరు మీటింగ్‌కి రండి. 21 మీటింగ్స్ జూమ్ మీటింగ్ కంటిన్యూ అటెండ్ చేయండి. ఎందుకు? ఆ 21 డేస్ కంటిన్యూ వింటున్నారు కాబట్టి అక్కడ మైండ్‌లో రిపేర్ అవుతా ఉంది. మీ థాట్ ప్రాసెస్ మారుతా ఉంది.
28 వీక్స్ మీటింగ్ రమ్మంటారు కంటిన్యూగా. ఏంటి ఆ మీటింగ్‌లో వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు మీరు రెగ్యులర్‌గా అక్కడ సీఈఓ మీటింగ్‌లో ట్రైన్‌లో కూర్చున్నప్పుడు అక్కడ ఎన్నో పర్సన్స్ వస్తారు. మీకు కళ్ళారా చూస్తుంటారక్కడ. అరే! ఈయన నా ఎంబడే జాయిన్ అయ్యిండే. అప్పుడు నా ఫాస్ట్ ట్రాక్ ఏర్పడిసి వెళ్ళిపోయిండా? నేను ఒక్కడినే వచ్చినా, నాతో నలుగురు వచ్చిండ్రు. అప్పుడు ఈయన బ్రాంజ్ అయిపోయిండా? అప్పుడు ఈయన కార్ వచ్చిందా? మొన్నటిదాకా సిల్వర్ ఉండే. అప్పుడు ఈయన క్రౌన్ అయిపోయిండా? అప్పుడే హౌస్ ఫోన్ వచ్చింది ఆయనకి. ఏంటి మీటింగ్‌లో రికగ్నిషన్స్, సెలబ్రేషన్స్ చూసే కొద్దీ మీ అగైన్ ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి మీ ఆలోచనల పైన. అన్నిటికి మూలం ఆలోచనలే గదా! ఇవన్నీ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేస్తున్నాయి. ప్రోగ్రామ్ చేస్తున్నాయి. రేపటి మీ సక్సెస్ కోసం. అందుకని అంటాం కంటిన్యూ‌గా మీటింగ్‌కి రండి, మీటింగ్‌కి రండి, మీటింగ్‌కి రండి అని. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అదే మీటింగ్ గదా! అదే చూసినాం గదా! అదే ఉంటది. అదే సీఈఓ ప్లాన్. అదే చప్పట్లు కొడతారు. అదే ఇల్లు, కారు, బంగ్లా చెప్తారు. అదే ప్లాన్ ఉంటది. అదే కాల్కులేషన్ ఉంటది. యెస్. అదే ఉంటది. ఎందుకంటే థియరీ ఉంది. రిపీటెడ్‌గా ఏదైతే చూస్తామో దాన్ని నమ్ముతాము. ఎప్పుడైతే నమ్ముతామో దాని పట్ల ఆలోచన పెరుగుతుంది. ఇప్పుడు ఆలోచన పెరుగుతుందో అదే మనం మాట్లాడుతాము. అదే వింటుంటాము. రిజల్ట్ అవి తీసుకొస్తుందన్నమాట అది. అందుకనే ఈ మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చూస్తున్నామనేది. ఈవెన్ మీరు రోజువారీ లైఫ్‌లో చూడండి. జనాలు ఏదైతే అసోసియేషన్‌లో ఉంటారో, చెడు అసోసియేషన్‌లో ఉంటే చెడు ఆలోచనలొస్తాయి. అవే చూస్తారు, అవే వింటారు, అవే మాట్లాడుకుంటారు. ఓకేనా. ఆలోచనలు అక్కడే ఎళ్తుంటాయి. కాపోతే కొంత ఉగ్రవాదులుగా, కొంత టెర్రరిస్టులుగా, కొంతమంది నక్సలైట్‌లుగా, కొంతమంది సంఘ విద్రోహకులుగా తయారవుతుంటారు. ఎందుకంటే వాళ్ళ అసోసియేషనే అలాంటిది. ఒక పాకెట్ ఏమంటారు? పాకెట్ కట్టేస్తుంటారు బస్తలు అవన్నీ గూడా. అలాంటి వాళ్ళతో ఒక 2 నెలల రోజులు ఉండండి. మీకు అలవాటయిపోతుంది. పాకెట్ ఎట్లా అంటే పిక్ పాకెటింగ్ చేయాలనేది. ఎక్స్‌పర్ట్ అయిపోతారు దాంట్లో లోపల. అంటే మరి ఎక్కడ అసోసియేషన్‌లో ఉన్నామో, ఏది బాగా చూస్తున్నామో, వింటున్నామో, మాట్లాడుతున్నామో ఫ్రెండ్స్‌తో ఓకేనా. అవే జరుగుతుంటాయి. ఇక్కడ మీరు విన్నింగ్ టీమ్‌లో ఉన్నప్పుడు మీకు మీరు విన్నింగ్ టీమ్‌లో అసోసియేట్ అయినంత సేపు మీ అప్లైన్‌తో కావచ్చు, సిస్టమ్‌తో కావచ్చు, మీరు కంటిన్యూ‌గా ఇవే వింటుంటారు, ఇవే చూస్తుంటారు కాబట్టి ఇలాగే మీరు తయారవుతారన్నమాట. అదా రిపీటెడ్ ఫీలింగ్స్ మీరు ఏం ఫీల్ అవుతున్నారు? మీ ఫీలింగ్స్ ఏంటి? చూడండి ఫీలింగ్స్ ఎలా వస్తాయంటే మీ ఫీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫీలింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను. మీటింగ్‌లో చూడడము, మీటింగ్‌లో వినడము, ఆ తర్వాత మాట్లాడడం అయితే మనం మాట్లాడుతున్నామో అవన్నీ గూడా మీ ఫీలింగ్‌ని మారుస్తాయి. నేనెక్కడో చదివాను నేను. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పుతున్నాను నేను. ఫీలింగ్స్ లోపల. మనిషికి 2 టైమ్స్ లోపల భయంకరమైన రిజల్ట్ వస్తుంది. అనుకున్నది అనుకున్నట్టు అయిపోతుంది. తథాస్తు అంటారు ఆ మాట వినంగానే అయిపోతుందని. అది స్పెషల్లీ మన లైఫ్‌లో 2 టైమ్స్ లోపల 2 సందర్భాల్లో పక్కా జరుగుతుంది. ఎప్పుడంటే మనము సంతోషంగా ఉన్నప్పుడు, లేదా మనము బాధలో ఉన్నప్పుడు. కానీ విషయం ఏంటంటే సంతోషంలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఫుల్ హ్యాపీ లోపల ఏది ఆలోచించం. సెలబ్రేషన్ మూడ్ లోపల మస్తీ మజాలో టైం వెళ్ళిపోతుంది. ఆ హ్యాపీ మూమెంట్స్ కొంత టైమే ఉంటుంది. ఆ తర్వాత నార్మల్‌కొస్తుందన్నట్టు. ఆ టైంలో ఏం కోరుకోము, ఏమి ఆలోచించము. జస్ట్ ఎంజాయ్ మూడ్‌లో ఉంటాం. ఓకేనా. అది ఒక మంచి అవకాశాన్ని అక్కడ కోల్పోతాం మనం. రెండోది సాడ్ టైమ్. అంటే లైఫ్ లోపల చాలా బాధతో ఉన్న టైము, సాడ్ టైము. అంటే మొత్తం మీకు చుట్టుపక్కల ప్రపంచమంతా నెగెటివ్ అయిపోయింది. ఓకేనా. ఇక అప్పుడు మీరు ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా మంది ఈ టైం లోపల నా వల్ల ఏమీ కాదు అని సూసైడ్ చేస్తూ ఉంటారు. బట్ దేవుడు రెడీగుంటాడు. ఓకేనా. అప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తారో అది అయితుంటుంది. ఈ సాడ్ టైమ్ లోపల చాలా 99.99% ఆలోచించేది నెగెటివే. నా జీవితం ఇట్లా అయిపోయింది. ఇక నా వల్ల ఏం కాదు. ఇక నాకెవ్వరు లేరు. ఇది నేను ఇంతే. మస్తు చేసి చూషినా. అంటే ఆలోచనలు మొత్తం నెగెటివ్ సైడ్ ఎళ్ళిపోతుంది. మీ సబ్‌కాన్షియస్ యూనివర్స్ లా ఏముంది? మీరు ఏం ఆలోచిస్తారో అది అవి తీరాల. దానికి ఇది మంచా, చెడా తెలియదు. మీరు ఏం కోరుకుంటారో అది పంపిస్తుంది. ఇది రిపీటెడ్‌గా ఇప్పుడు చూడండి ఒక మనిషి ఎప్పుడైనా సూసైడ్ చేసుకున్నాడంటే అది అప్పట్లో అవ్వదు. ఓకేనా. అది ఎప్పటినుంచో ప్లానింగ్ ఉంటది. అంటే ఇక 6 మంత్సో, 2 మంత్సో, 1 ఇయర్ నుంచో, 1 మంత్ నుంచో
ఆయన కొన్ని జరిగే ఆయన చుట్టుపక్కల జరిగే ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో, ఫీలింగ్స్ ఉన్నాయి, అవి నెగెటివ్‌గా వెళ్తుంటాయి. అదే నా జీవితం ఇంతన్నది అయిపోయింది. ఇక కాలేదని అది బాగా ఆలోచించి ఒక మొమెంటం వస్తుంది. ఆ టక్ అని అది అయిపోతుందన్నట్టు. సూసైడ్ అయిపోతుందప్పుడు. దాని వెనకాల చాలా కథ ఉంటది. కానీ అదే సక్సెస్ కూడా అక్కడే ఉంది. ఓకేనా. అదే ఫీలింగ్‌లో అదే టైం లోపల అంత నెగెటివ్‌గా ఉంది. ఓకేనా. మరి ఇంతమంది అయితున్నారు. చాలా మంది ఉన్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. మన బిజినెస్‌లో కూడా బయట కూడా. ఒక చాయ్ అమ్మే అతనే ప్రధానమంత్రి అయినప్పుడు ఓకేనా. ఒక పెట్రోల్ బంక్‌లో పనిచేసే ఒక పర్సనే ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నప్పుడు ధీరుభాయ్ అంబానీ కావచ్చు. దేని పనికి రిజెక్ట్ చేసిన అమితాబ్ బచ్చనే ఈరోజు ఒక సెలబ్రిటీ ఇంత పెద్ద ఇండస్ట్రీని లీడ్ చేస్తున్నప్పుడు, ఒక సచిన్ టెండూల్కర్ గల్లీలో ఆడే పర్సన్ ఆయన క్రికెట్‌కే దేవుడు అయినప్పుడు మరి నాలో ఏం తక్కువుంది? మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సలీం ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు. ఓకేనా. చాలా మంది ఉన్నారు. ఓకేనా. ఎంత నెగెటివ్ ఫీలింగ్స్ నుంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారనేది. అప్పుడు ఏదైతే మీరు నేను చేయగలను ఓకేనా. ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయని ఒక క్లౌడ్స్ లాంటివి. ఏంటంటే క్లౌడ్ ఏమంటాం మనము? మబ్బులు. ఓకేనా. అప్పుడు చాలా మబ్బులొస్తాయి ఆకాశం లోపల. అవి పర్మనెంట్ కావు. కొన్నిసార్లు సూర్యునికి అడ్డం వస్తాయి. మొత్తం చీకటయిపోతుంది. కొద్ది క్షణాల్లో అది ఎళ్ళిపోతాయి. మళ్ళీ మళ్ళీ వెళ్తొస్తుందన్నమాట. ఇది టెంపరరీ ఇది నుంచి బయట రాగలను. ఆ నెగెటివ్ టైమ్‌లో కూడా యెస్ నేను చేయగలను. నేను ఇలా చేయాలి, అలా చేయాలి, వీళ్ళు కలవాలి, వాళ్ళు కలవాలి. పాజిటివ్ అయితే మీరు థాట్ ఆలోచిస్తారో అప్పుడు ఫీల్ అవుతుంటారో ఓకేనా. ఆ తర్వాత అది ఆలోచన మొదలవుతుంది. అక్కడి నుంచి యాక్షన్‌లొస్తున్నాయి. మీకు తెలియకుండానే రిజల్ట్ అవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు అందరం కూడా మనము చాలా మట్టుకు అంటారు చూడండి. పెద్ద డిసిషన్స్, పెద్ద మీటింగ్‌లు తీసుకుంటారని. చాలా మంది మనకి ఎఫ్ఆర్‌ఓలో వచ్చిన తర్వాత చాలా మంది డిసిషన్ తీసుకుంటారు. యెస్. జీవితం మీద జీవితం అంటే ఇట్లా జీవించాలి. ఒక్కసారి డివిజన్ అది చూడాలా. ఈ సెలబ్రేషన్ కావాలా అని. అక్కడ మీకు పిలవడానికి కూర్చోడానికి అదే కారణం. అంటే అక్కడ ఆ 3 గంటలు అయితే 3 రోజులు ఉంటాయి కదా! 3 రోజులు మీరు అందరూ కూడా అక్కడ ఒక డివిసిడి ఫీలింగ్ వస్తుంది. యెస్ నేను చేయగలను. ఎవరికైతే పక్కా అది రిజిస్టర్డ్ అయిపోతదో వచ్చిన తర్వాత సునాయాసంగా పనులు జరుగుతూ ఉంటాయి. అక్కడ థింకింగ్ డౌట్‌ఫుల్‌గా చూసినప్పుడు ఈయన ఏం చేసిండో, ఎట్లా చేసిండో, ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, జిమ్‌కి చేసి షాట్లు కొట్టిండు అని అక్కడ నెగెటివ్ ఫీలింగ్‌తో అక్కడ చూసినప్పుడు రిజల్ట్స్ రావు. ఓకేనా. అప్పుడు ఆ 3 రోజులు రకరకాల పర్సన్ చూస్తుంటాం మనం. సెలబ్రిటీస్ చూస్తుంటాం. యెస్. వీళ్ళకైనప్పుడు నాకెందుకు రాదు అని అనుకునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ సబ్కాన్స్ మైండ్ ఫీడ్ అయిపోతుంది. బట్ దాంట్లే అక్కడ, అక్కడ ఒకవేళ నెగెటివ్ ఫీలింగ్ చూసినప్పుడు హ్మ్. అప్పుడు కొంతమంది ఉంటారు. డీయూసీ చేయండబ్బా! ఎయిర్ ప్యూరిఫైయర్ కొనేయండా, వాటర్ ప్యూరిఫైయర్ కొనేయండా, డంపింగ్ చేసిండా, ఇంకేం చేసిండా. ఓకే. అక్కడ ఫీలింగ్ ఎలా వస్తుంది? నెగెటివ్ ఫీలింగ్ వస్తా ఉంది. విషయం అయితే ఇద్దరికి అదే ఉంది. కొంచెం పాజిటివ్ రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు సక్సెస్ తీసుకుంటున్నారు. అక్కడ నెగెటివ్ రియాక్ట్ అవుతున్నారు. రిజల్ట్స్ రావట్లేదు. హ్మ్. కాబట్టి చూడండి ఇదే మీటింగ్‌లో, ఇదే పరులో కొంతమంది డిసిషన్స్‌కి ముందుకెళ్తారు. కొంతమంది ముందుకు ఎళ్ళరు. దానికి అగైన్ మూలం ఏంటి? అగైన్ మళ్ళీ మీ థాట్ ప్రాసెస్సే. థింకింగే. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి మీరు పాజిటివ్ ఫీలింగ్స్ ఇచ్చినప్పుడు అవుతుంది. యెస్. ఇక్కడ రిపీటెడ్ వాచింగ్ ఇందాక మాట్లాడాము మనం. అయితే అయితే మనం మీటింగ్‌లో చూస్తుంటాము రెగ్యులర్‌గా. చూసిందే నమ్ముతాం మనం. సీయింగ్ ఈస్ బిలీవింగ్ అన్నారు. కన్‌క్లూజన్‌కొస్తే మరి సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేయడం చాలా ఈజీ. మీరు రిపీటెడ్‌గా అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ మీరు ఆలోచించుకుంటూ పోయినప్పుడు మీరు అదే మాట్లాడతారు. అదే వింటూ ఉంటారు. అదే చూస్తూ ఉంటాం. ఓకేనా. చూసేటప్పుడు, వినేటప్పుడు అవి 2 కూడా మీ థాట్ ప్రాసెస్ మారుస్తాయి. ఆ థాట్ ప్రాసెస్ మారినప్పుడు అది మీరు మీ నోటి నుంచి వస్తుంది. నోటి నుంచి వచ్చినప్పుడు మీకు రిజల్ట్ అనేది వస్తా ఉంటుందన్నట్టు అది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఫార్ములా ఇది. ఓకేనా. దీన్ని ఎవరైనా చేయొచ్చు. ఏ ఫీల్డ్‌లోనైనా చేయొచ్చు. దీనికి చదువు, పరపతి, బ్యాక్‌గ్రౌండ్ ఏది అక్కర్లా. ఏది అక్కర్లా. ఓన్లీ మీరు రెడీ అయ్యి దీన్ని మీరు ట్రైన్ చేసుకుంటూ పోతే చాలు. రిపీటెడ్‌గా మనం ఏం చేస్తామో అదే అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇఫ్ యూ లెర్న్ హౌ టు ప్రోగ్రామ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ ఇప్పుడు అదే మాట్లాడాం మనం. ఆటోమేటికల్లీ ఇట్ గివ్స్ యూ.
ఆటోమేటిక్‌గా ఏమి ఇస్తుంది? మీకు మంచి మంచి ఐడియాస్ ఇస్తుంది. యెస్. ఇప్పుడు చూడండి ఆహ్, ఇప్పుడు ఎఫ్ఆర్‌కి పోయొచ్చారు, మీటింగ్‌కి పోయొచ్చారు, మీరు డిసైడ్ అయిపోయి చేయాలని. అప్పుడు మీ ఐడియా రావడం మొదలవుతుంది. వీళ్ళని కలవాలా, వీళ్ళతో మాట్లాడాలా. ఓకేనా. ఈయనకి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆయనని కలిస్తే పనవుతుంది. ఒకప్పుడు ఒక మనిషిని కలిసినప్పుడు భయపడుకుంటూ పడే మనిషి, ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడానికి పాజిటివ్‌గా ఎళ్తా ఉన్నారు. కొత్త ఐడియాస్ వస్తాయి మీకు. అరే! ఇక్కడ పలానా ఏరియాలో అగ్రికల్చర్ మూవ్‌మెంట్ చేయొచ్చు. ఈయన దగ్గర ఎన్ని బండ్లున్నాయి ఆయనని కలవచ్చు. సీఎండీ ఉంది. ఈయన్ని కలిస్తే పని అయిపోతుంది. ఓకేనా. ఆటోమేటిక్‌గా అక్కడ మీకు ఎనర్జీ రావడం మొదలవుతుంది. ఉత్సాహం వస్తుంది. ఓకేనా. ఐడియా పాజిటివ్ రాంగానే ఉత్సాహం కూడా అదే ఉరికిలేస్తుందన్నట్టు. ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ కొత్త ఐడియాతో, కొత్త ఎనర్జీతో యు అట్రాక్టింగ్ రైట్ పీపుల్ ఎట్ రైట్ టైమ్. అప్పుడు జనాలతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పటిదాకా రాని వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఇప్పుడు రావడం మొదలవుతారు. ఆ పర్సన్ ఆల్రెడీ మీ చుట్టుపక్కలనే ఉన్నారు. కానీ ఆయనకి కలవలేదు. ఎందుకంటే మీ ఆలోచనలోనే ప్రాబ్లమ్ ఉండే. మీ ఆలోచనలు మారిపోంగానే ఆ మనిషికి తెలియకుండానే ముందుకు ఇప్పుడు మీకు పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. పాజిటివ్‌గా మీరు చూస్తున్నారు. మీ థాట్ ప్రాసెస్ అయిపోయింది. పక్కా అయిపోయిందని చేయాలని. ఎప్పుడైతే యూనివర్స్‌లో ఇవన్నీ తరంగాలు వెళ్ళిపోయినాయో, అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది? మీకు రిజల్ట్ ఇవ్వడానికి ఏం చేస్తుందంటే మంచి మంచి మనుషులను ముందుకు పంపిస్తుంది. ఇన్ని రోజులు వెతుక్కుంటూ కష్టపడ్డా కాని పని చూడండి. అరే! నాకు ఫోన్ వచ్చింది. కలిసినా మాట్లాడగానే అయిపోయింది. లేకుంటే నేను పొంగ పొంగ మా దోస్తు కలిసుంటే ఆయన ప్లాన్ చెప్పినా సక్సెస్ అయిపోయింది. నేను ఫంక్షన్‌కి పోయింటే ఆయన అడిగిండు ఏం చేస్తావు చెప్పినా జాయిన్ అయిపోయింది. ఎందుకయింది? దీని వెనకాల మళ్ళీ ఆ సబ్‌కాన్షియస్ మైండింగ్ ట్రైనింగ్ ఉంది. ప్రోగ్రామింగ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ అయింది కాబట్టి మీరు సక్సెస్ కావాలి కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ముందు తెచ్చి పెట్టిండు. కాబట్టి రిజల్ట్ వచ్చింది. ఒకవేళ ఇదే పర్సన్ అదే గ్రూప్‌లో అక్కడే ఉంటే ఉన్నా గూడా మీ నెగెటివ్ ఆలోచన నుండి ఉన్నప్పుడు ఆ పర్సన్ ముందుకు రాడు గూడా, వచ్చినా గూడా మాతో ఎట్టరు గూడా. చూడండి ఒక సక్సెస్‌కి, మైండ్ ప్రోగ్రామ్‌కి, రిజల్ట్స్‌కి ఎంత లింక్ ఉందనేది. ఓకేనా. కాబట్టి మీ సబ్‌కాన్షియస్ మైండ్ ట్రైన్ చేయడం నేర్చుకోండి. ఆటోమేటిక్ అన్నీ మనకు జరిగిపోతాయన్నట్టు. దీనికోసం ఏం కావాలా? గోల్ సెట్టింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఒక మనిషికి డ్రీమ్ ఉండాలంటాం మనము. డ్రీమ్ గోల్ సెట్ చేస్తూనే పనవుతుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌కి మాటలు తెలియవు. సబ్‌కాన్షియస్ మైండ్ షుడ్ నో వాట్ ఈస్ యువర్ నీడ్. అసలు మీకు ఏం కావాలో సబ్‌కాన్షియస్ మైండ్ తెలియాలా. అందుకేనంటే మనం గోల్ రాయండి. మీ గోల్ ఆ తర్వాత మీరు అక్కడ గోడకి అంటించండి, ఇంట్లో అంటించండి, మీ దగ్గర ఉంచండి అని. హ్మ్. మీ మైండ్‌కి తెలిసిపోతుంది. యెస్ నేను క్రౌన్ గావాలా, నేను డీయూసీడీ గావాలా, నాకు 10,00,000 ఇన్‌కమ్ గావాలా, 1,00,000 ఇన్‌కమ్ కావాలా. రాస్తున్నారు. అంటే అక్కడ ఏంటి మీ కళ్ళు చూస్తున్నాయి. మీకు మీరు సెల్ఫ్ టాక్ చేస్తున్నారు. అది వింటున్నారు. ఆ తర్వాత మీరు మీటింగ్‌లో ఫీల్ అవుతున్నారు. దెన్ మీరు ఫీల్ అవుతున్నారు మీరు. ఇవన్నీ గూడా సబ్‌కాన్షియస్ మైండ్‌కి తరంగాలు మిస్ అర్థమైన సబ్‌కాన్షియస్ మీకు ఏం కావాలనేది. ఇట్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అది దాని మీద పనిచేయడం మొదలుపెట్టింది. ఇంతకు చెప్పినట్టు ఇట్ సెండ్స్ వేవ్. అది వేవ్స్‌ని పలుకుతుంది. అప్పుడేమవుతుంది ఇట్ మ్యాచెస్ ద ఫ్రీక్వెన్సీ. ఎట్లయితే ఇప్పుడు మీరు కార్‌లో కూర్చొని ఎఫ్ఎం రేడియోని ఆన్ చేస్తారు మీరు. పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ పర్టిక్యులర్ ఛానల్ ట్యూన్ అవుతుంది. 98.8, 99 రకరకాలు ఉన్నాయి కదా! మనకు రేడియోస్ అనేది. అటు ఎట్లయింది అది లోపల కూర్చొని మీరు ట్యూన్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి ఆ సౌండ్ మీకొస్తుంది. ఆ ఛానెల్ ఓపెన్ అయిపోతుంది మీకు. అదే విధంగా మీరు అయితే మీరు సబ్‌కాన్షియస్ మైండ్ ట్రైన్ చేయడం మొదలుపెట్టినప్పుడు మీకు అర్థమైంది ఏం కావాలో సబ్‌కాన్షియస్ మైండ్ అర్థమైంది. దానిపైన వర్క్ చేయడం మొదలుపెడుతుంది. ఈ ఈ అనేది వేవ్స్ అనేది పంపిస్తుంది. తరంగాలు పంపిస్తుంది లోపల. అంటే యూనివర్స్ లోపల. ఎప్పుడైతే మ్యాచ్ అవ్వంగానే యూ ఆర్ గెట్టింగ్ ద రిజల్ట్స్. నేను స్టార్ట్ అంటే చూడండి. నేను స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అయింది. మొన్న ఎఫ్ఆర్‌కి పోయొచ్చిన. రాంగానే 6 మంత్స్ లోపల నేను కార్ తీసుకున్నా కూడా నా పిన్ మారిపోయింది. ఇంత చెక్ వచ్చింది. ఏంటి ఆ మీటింగ్ మ్యాజిక్ అయింది. ఎట్లా మ్యాజిక్ అయింది? అంటే అక్కడ మీ మైండ్ సెట్, మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది. అక్కడ తరంగాలు వెళ్ళిపోయినాయి కాబట్టి రాగానే ఆ రిజల్ట్స్ రావడం మొదలుపెట్టానట. ఆ తరంగాలే పాజిటివ్‌గా పోనప్పుడు అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కే తెలియనప్పుడు నా గోల్ హిట్ చేయలేరు. ఆ తరంగాలు పోవు. నా పని అవ్వదు. నేను ఎప్పుడు చెప్తుంటా మీకు చాలా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తుంటాను నేను. ఏబీసీ పాయింట్ అని. ఏ అనేది స్టార్టింగ్ పాయింట్. బి డిసిషన్ టైమ్. సి వచ్చేసి సక్సెస్. బి నుంచి సి పోవడానికి అంటే ఏదైనా కావచ్చు. ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ చాలు. కానీ ఏ నుంచి బి రావడానికి ఎంత టైం పడుతుందో నాకు తెలీదు నాకు. ఆ 6 మంత్స్ పట్టొచ్చు, 1 డే పట్టొచ్చు, 10 ఇయర్స్ పట్టొచ్చు. అసలు రిసీవ్ కాలేకపోవచ్చు. ఓకేనా? అంటే మీ పనేంటి? మీ గోల్ సెట్టింగ్ చేసి దానికి మనసా వాచా నమ్మే వరకే
అది A to B పాయింట్. ఆ కరెక్ట్ గోల్ సెట్టింగ్ అయ్యి నా సబ్‌కాన్షియస్ మైండ్‌ని అది మీరు కనెక్ట్ చేయగలిగితే ఇంతకుముందు చెప్పినట్టు ఓకేనా. అక్కడ 6 మంత్స్ చాలు మీరు కోరుకుంది పొందొచ్చు మీరు. మీరు పని చేసింది దేనిపైన? మీ సబ్‌కాన్షియస్ మైండ్ పైన. అదే విధంగా దెన్ ప్రిపేర్ యువర్ గోల్ కార్డ్. మీ గోల్ కార్డ్ ప్రిపేర్ చేయండి. మనకు విన్నింగ్ టీమ్‌లో ఏదైతే బుక్ ఉందో మనది రోడ్ మ్యాప్ టు సక్సెస్. దాంట్లో ఉంటుంది మీకు షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? మిడ్ టర్మ్ గోల్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? ఇక్కడ పాపం వాళ్ళు రాసి పెట్టి బ్లాంక్ లైన్స్ పెట్టారు 4. ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇంతమందికి ఇచ్చాను నేను. ఆ బుక్ ప్రమోట్ చేశాను. దాంట్లో వల్ల 90% పీపుల్ ఇప్పటిదాకా కూడా అది ఫుల్ చేయలేదు. మీకు అర్థం కాదు కాబట్టి బొమ్మలతో సహా ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఈ మీటింగ్ అవ్వంగానే ఒక 10 నిమిషాలు కూర్చోండి మీరు. 10 నిమిషాలు కూర్చొని ఆ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నింపండి. అక్కడ షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి, మిడ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఈ గోల్స్ గురించి మాట్లాడాలి నేను. మళ్ళీ గంట సేపు అవుతది. మీ అప్లైన్‌తో కూర్చోండి గోల్స్ ఎట్లా ఫిక్స్ చేయాలని. అసలు రాయండి. రాస్తే మీ మెదడుకి అర్థమవుతుంది. మీ మైండ్‌కి అర్థమవుతుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌కి అర్థమవుతుంది మీకు ఏం కావాలనేది. అది రాయకుండా పనిచేసినప్పుడు అది ఇక వెట్టి చాకిరి ఎంత కష్టపడ్డా పెద్ద రిజల్ట్స్ అనేది రాదన్నట్టు. బట్ యూ నీడ్ టు వర్క్ ఆన్ దిస్. ఆ తర్వాత డూ డైలీ సెల్ఫ్ టాక్. మీ అద్దం ముందు నిలబడి మాట్లాడండి. ఓకేనా. మీరు ఏం కావాలో అదే రిపీట్ చేస్తూ పోండి. ఐఎమ్ ఏ విన్నర్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. నేను కూడా డైలీ మార్నింగ్ లేవంగానే రాత్రి పడుకునేటప్పుడు నేను సెల్ఫ్ టాక్ చేస్తాను. ఓకే. దాంట్లో సింపుల్ ఒక 5 లైన్స్ నాది సెల్ఫ్ టాక్ ఉంటుంది. థ్యాంక్ యూ గాడ్ విత్ యువర్ గ్రేస్ డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. స్టిల్ దాంట్లో అన్ని వచ్చేసింది నేను లోపల. హెల్త్ వచ్చింది, వెల్త్ వచ్చింది, స్పిరిచువాలిటీ వచ్చింది, ఓకేనా, సోషల్ వచ్చింది, ఎమోషన్స్ వచ్చినాయి. ఓకేనా. అంటే ఒకటే రంగంలో కాదు నా లైఫ్ లో అన్ని రంగాల్లో నేను డే బై డే రోజువారీగా ఇంప్రూవ్ అవ్వాలని. డబ్బు ఒకటే కాదు, డబ్బు ఒకటే కాదు, అన్ని విధాలుగా ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించవచ్చు. ఈ బిజినెస్ ఎందుకు చూస్ చేసినాం మనం? రీజన్ ఏంటి? ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ కోసమే కదా. ఓన్లీ డబ్బు ఒకటే కాదు పరమావధి అనేది. అట్లా అంటే ఈ ప్రపంచంలో డబ్బులు అందరూ కూడా సుఖంగా ఉండాలి మరి. అది బయటి ప్రపంచంలో లాగింగ్ ఉంది. లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, మనశ్శాంతి లేదు. వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉన్నాయి, సుఖంగా లేరు. బట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఇక్కడ మనం భరిసలు చూస్తున్నాం, మన సీనియర్స్ చూస్తున్నాం, ఇంద్రజిత్ సార్ చూస్తున్నాం మనం. వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్ తో ఉన్నారు. ఓకేనా. ఇక్కడ మనం దేనికి వచ్చినాం? మనం డబ్బు ఒకటే కాదు కదా, పీస్ ఆఫ్ మైండ్ కోసం వచ్చినాం. డబ్బు ఒకటే సంతోషాన్ని ఇవ్వదు, దాంతోపాటు చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి అన్నట్టు. అందుకని సెల్ఫ్ టాక్ చాలా ఇంపార్టెంట్. మీ అప్లైన్తో కూర్చోండి, ఒక రైట్ సెల్ఫ్ టాక్ రాసుకోండి. దాన్ని రోజు రీడ్ చేయండి. అవసరమైతే గోల్డెన్ బుక్ లో రాయడం కూడా మొదలు పెట్టండి. ఇట్లా చేసుకుంటూ పోతే ఎక్కడ కూడా ఏమవుతుంది మళ్ళీ అది మీరు అనేటప్పుడు, రాసేటప్పుడు, చేసేటప్పుడు ఇక్కడ అన్ని మీకు థింకింగ్ వస్తా ఉంది, ఆలోచిస్తున్నారు, దానికి ఫీల్ అవుతున్నారు, మీరు నోట్లో మాట్లాడుతున్నారు, అంటే సెల్ఫ్ టాక్ చేస్తా ఉన్నారు. అంటే అన్ని కోణాల నుంచి అగైన్ మీ సబ్ కాన్షియస్ మైండ్ డైలీ ట్రైన్ అవుతుంది పొద్దున సాయంత్రం. అందుకని సెల్ఫ్ టాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ విధంగా దీన్ని మీరు పాటించినట్టయితే రాబోయే కొన్ని రోజుల లోపల నేను మిరాకిల్ చూడొచ్చు. ఈ ఫీల్డ్ తో పాటు మీరు కోరుకున్న ప్రతి ఫీల్డ్ కూడా, అంటే అన్ని మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక యునైటెడ్గా ఉండి ఒక మీరు కోరుకున్న లైఫ్ ని ఎంజాయ్ చేసే అవకాశం మీ చేతిలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఈజీగా తీసుకోకుండా దీన్ని ఎంత చక్కగా దీన్ని ఉపయోగించుకుంటే అంత బెటర్ ఉంటుంది అన్నట్టు అది. ఓకే. బట్ నాకు తెలిసి నేను చాలా విషయాలు నేను క్లియర్ చేశాను. బట్ దీంట్లో ఏంటంటే మీరు నాకు తెలిసి చాలా మంది ఇది ఉపయోగపడదు అనుకుంటున్నాను నేను. మీరు నోట్ చేసే ఉంటారు. దీన్ని బాగా మీరు విని అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను నేను. ఓకేనా. దీంట్లో ఏదన్నా కూడా మీకు ఇంకా ఫీడ్‌బ్యాక్ అవసరమైతే ఫోన్ చేయండి, కనుక్కోండి, చాలా విషయం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా. రిపీట్ ద స్లైడ్స్ సార్.
ఓకే. డెఫినిట్‌గా. నేను ఆల్రెడీ నేను స్క్రీన్ షేర్ తీసేసాను అనుకుంటాను నేను. ఓకే. సరే చాలా విషయాలు రాసుకొని ఉంటారు మీరు. థాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద హౌస్.